హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పప్పు చెక్కలండి. ఇది చాలా ఓల్డ్ రెసిపీ. ఈ విధంగా చేస్తే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నాను అండి. దానిలో పొడి బియ్యం పిండి, దానిలో ఒక 2 స్పూన్స్ బటర్, అలానే 2 స్పూన్స్ పచ్చిమిర్చి, అల్లము, అలానే జీలకర్ర, కరివేపాకు ఇవి మిక్సీ వేసి పచ్చగా మిక్సీ వేసానండి. అదొక 2 స్పూన్స్. అలానే పెసరపప్పు ఒక హాఫ్ కప్పు ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నానండి. అవన్నీ మిక్స్ చేసేసి, అలానే 1.5 స్పూన్ సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం చేత్తో పట్టుకుంటే ఉండలాగా రావాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా బటర్ని యాడ్ చేయండి. ఒకవేళ చాలకపోతే ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బటర్ని యాడ్ చేయండి. ఆ తర్వాత కొద్దిగా హాట్ వాటర్ వేస్తూ ఇలా మిక్స్ చేయండి డౌని. ఇలాగ పిండిని మనం కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి. అప్పుడు చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలాగ ఉండలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని దాని మీద వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వండి. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండిని తీసి ఇలాగ చిన్న ఉండలుగా చేసుకోండి. ఈ లోపల ఆయిల్ బాగా కాగుతూ ఉండాలండి. దీనికి పొయ్యి మీద స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేయండి. అది కాగుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఉండలు చేద్దాం. ఒక బ్యాచ్కి ఇలాగా ఒక 30 వరకు వస్తాయండి. ఒక ఉండలుగా తీసుకొని ఇప్పుడు వాటిని అప్పచ్చులాగా వత్తడానికి ఇలాగ వెడల్పాటి గిన్నె తీసుకోండి, లేదా మనం చేత్తో అయినా చేయొచ్చండి. ఇక్కడ నేను చేత్తోనే చేసేస్తున్నాను. ఇలాగ ఒత్తేసేసి ఆయిల్ హీట్ అయిందా లేదా చూడాలండి. దానికోసం ఒక చిన్నది వేసి అది ఫాట్మన్ పైకి వస్తే అది బాగా ఆయిల్ హీట్ అయినట్టు. సో ఇప్పుడు మనము ఇలాగా చెక్కలుగా చేసుకున్న వాటన్నిటిని తడిపిండిని వేసేసి ఈ ఆయిల్లో వేసేయండి. ఆయిల్లో వేసి 2 మినిట్స్ అలానే ఉండనివ్వండి. ఇక్కడ నేను బాగా కాలని తీసి పక్కన పెడుతున్నాను. ఒక 2 to 3 మినిట్స్ అవి బాగా వేగనివ్వండి. ఇలాగ కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా కరకర సౌండ్ వస్తుంది కదండి, అలా వచ్చేదాకా ఆయిల్లో వేయనివ్వండి. ఈ షేడ్ రాగానే ఇంకా తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇలా అయిపోయిన తర్వాత ఇంకా రెండవి కూడా ఇవి చేస్తున్నప్పుడు చిన్న బాల్స్ చేసి అలానే అప్పచ్చేలాగా చేసేసి ఇంకా హాట్ ఆయిల్లో వేసేయండి. ఇలాగ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేయండి వాటిని. అవి బాగా వేగిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత ఇంకా తిప్పడం స్టార్ట్ చేయండి. కొద్దిగా కలర్ షేడ్ చేంజ్ రాగానే వాటిన్నిటిని తీసేసి పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా మనకి పప్పు చెక్కలు రెడీ అవుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పండగలప్పుడే కాకుండా ఇలాగ కూడా మధ్యలో చేసుకున్న పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి స్నాక్స్గా ఇవ్వచ్చు. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.